వారిదినే ఒక చరిత్ర అండి, కంచు కంఠం వారిది. మన డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీతోనే మొదలెడతాను సార్, మీకంటే మీరు మాట్లాడితేనే అందరిలో ఇంకా మనస్ఫూర్తిగా గుండె నిండా పిడికెత్తుతారు. హీరో కృష్ణ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణ గారి అభిమానులంతా మంచి హృదయం కలవారు ఎక్కడా లేరు. మంచికి మరో పేరు కృష్ణ గారు. ఎటువంటి కల్మషం లేని, ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు. అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి, గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే, ఇంకొక సూపర్ స్టార్ లేరు. సూపర్ స్టార్ అంటే కృష్ణ. మరి ఆయన 65లో సినిమాల్లో స్టార్ట్ చేయటం మొదలు పెడితే 74 సీతారామరాజు, 9 సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తయినాయి. ఆ తర్వాత అదే రామరాజు ఈనాళ్ళలో 8 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో 100 సినిమాలు పూర్తయినాయి. ఇప్పటికి సీతారామరాజు, రామరాజు, ఈ స్టిల్ రామరాజు. సో కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇవాళ అగ్ని పర్వతం, మా దత్తు గారి సినిమా రిలీజ్ అయిన రోజు, అగ్ని పర్వతం రిలీజ్ అయిన రోజు ఈ యువ అగ్ని పర్వతాన్ని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి ముందు తీసుకురావడం కోసం దత్తు గారు, జమినీ కిరణ్ గారు మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం కృష్ణ గారిని, మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ. అగ్ని RX 100తో బాబు, RX 100తో యువతని కిక్కెక్కించిన అజయ్ భూపతి జయకృష్ణతో అద్భుతమైన లవ్ కమ్ యాక్షన్ మూవీతో మీ ఆశీర్వాదం కోసం వస్తాడు. 3వ జనరేషన్ జయకృష్ణ. కృష్ణ గారు అంటే మీకెంత అభిమానం ఉందో ఈ జనాల్ని చూస్తే అర్థమవుతుంది. అంతకు మించిన సపోర్ట్ మీరు ఈ చిన్న మీ మనవడు కృష్ణ గారి అభిమానులు అందరికీ మనవాడు అద్భుతమైన విజయాన్ని. సినిమా అద్భుతంగా వస్తుంది. రష్ చూసాం, తిరుగులేదు. అబ్బాయిని మీరు చూసారు ఎలా ఉన్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. యాక్షన్ కూడా అదరగొడతాడు. కృష్ణ గారి మంచితనం, మహేష్ బాబు యాక్షను అన్నీ కలిపిన కుర్రాడు. అంచేత ఫోటో ఇస్తాడు, తర్వాత ఇస్తాడు. ఈ సినిమా విజయవంతం కావాలని మొన్ననే మా భీమవరంలో కూడా కృష్ణ గారి విగ్రహం లాస్ట్ ఇయర్ ఆవిష్కరించాం. కృష్ణ గారి విగ్రహం ఆల్మోస్ట్ అన్ని సిటీల్లో కూడా ఉంది.
ఇది ఓన్లీ కృష్ణ గారు మీ అందరి గుండెల్లో ఉన్నారు. విగ్రహాలు అనేది సింబాలిక్. మీ అందరి గుండెల్లో హీరో కృష్ణ గారు ఉన్నారు, ఉంటారు. మంచితనం అంటే కృష్ణ గారే. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మానవత్వం మూర్తిభవించిన మనిషి. అందుకనే మీరు ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చెప్పారండి.